హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ లహరి వెంకీ క్రియేటివ్. అందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలు. దసరా రోజున ఇలా సింపుల్గా పూజ చేస్తే మీ ఇంటికి ధనం, ఆరోగ్యం, విజయాలు అనేవి వస్తాయని శాస్త్రాలు అయితే చెప్తున్నాయి. ఎలా పూజ చేయాలనేది సింపుల్గా చెప్తాను. అలాగే మంత్రం కూడా చెప్పబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి. అప్పుడే మీకు మంచిగా అర్థమవుతుంది. మనం ఇంట్లోనే సింపుల్గా పూజ అనేది చేసుకోవచ్చు. దసరా రోజున ఇలా పూజ చేసుకోవడం వల్ల చాలా మంచి అనేది జరుగుతుంది. ముందుగా అయితే ఇంటిని శుభ్రపరచుకోవాలి. తర్వాత మనం శుచిగా స్నానం చేసి మంచి వస్త్రాలు అయితే ధరించాలి. తర్వాత పూజ గదిని కూడా మంచిగా శుభ్రపరచుకోవాలి. చిత్రపటాలకు అలాగే విగ్రహాలకు కూడా మంచిగా గంధం, కుంకుమలతో అయితే అలంకరణ చేసుకోవాలి. అలాగే పుష్పాలు కూడా మంచిగా అలంకరణ అనేది చేసుకోవాలి. దసరా పండుగ రోజు అయితే పూజ అనేది ఈ విధంగా చేసుకోవాలి. దుర్గామాత విగ్రహం ఉన్నా, లేకుంటే చిత్రపటమైనా, లేదంటే సరస్వతి దేవత విగ్రహం ఉన్న ఫోటో అయినా, లేదంటే లక్ష్మీ దేవత ఫోటోకైనా, చిత్రపటానికైనా ఇలా మూడిట్లో ఏ ఒక విగ్రహం ఉన్నా, లేదా 3 విగ్రహాలకైనా కూడా చాలా ప్రత్యేకంగా పూజ అనేది చేసుకోవాలి. ఈ దసరా పండుగ రోజు ఇలా కొంచెం ప్రత్యేకంగా పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. దసరా పండుగ రోజు ఇలా ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకు అంతా శుభమే జరుగుతుందని ఒక నమ్మకం అనేది ఉంటుంది. పుష్పాలతో కూడా ఇలా మంచిగా అలంకరణ అనేది చేసుకున్న తర్వాత దీపారాధన అయితే చేసుకోవాలి. దీపం అనేది కూడా మనం దీపారాధన అనేది కింద ఇలా ఈ విధంగా అయితే దీపం అనేది పెట్టుకొని కింద ప్లేట్లు అనేది పెట్టుకోవాలి. ప్లేట్ పెట్టుకోలేని వాళ్ళు ఆకులైనా, తమలపాకులైనా లేదా పువ్వులతో అయినా కూడా మనం ఇలా దీపం అనేది పెట్టుకోవాలి. ముందు నూనె వేసి తర్వాత ఒత్తులు అనేది వేసుకోవాలి. దీపం కింద అయితే ఇలా ప్లేట్ అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. దీపారాధన అనేది అగ్గిపెట్టెతో చేసుకోకూడదు. ఇలా ఏకహారతితో అయితే దీపం అనేది వెలిగించుకోవాలి. ఏకహారతితో అయినా దీపం అనేది వెలిగించుకోవాలి, లేదంటే అగరబత్తులతో అయినా దీపం అనేది వెలిగించుకోవాలి. ఇలా ఈ విధంగా అయితే దీపం అనేది వెలిగించుకోవాలి. ఆ దీపానికి గంధం, కుంకుమలతో కూడా అలంకరణ చేసుకోవాలి. కింద ఇచ్చిన ఈ మంత్రాన్ని కూడా దీపం వెలిగించుకునేటప్పుడు ఈ మంత్రాన్ని కూడా జపం చేసుకోవాలి. ఇలా దీపారాధన అనేది చేసుకున్న తర్వాత ముందుగా అయితే వినాయకునికి అయితే నమస్కారం చేసుకోవాలి. ముందుగా వినాయకునికి అయితే పూజ అనేది చేసుకోవాలి. ప్రతి పూజ చేసుకున్నా కూడా మనం ముందుగా అయితే వినాయకునికి అయితే పూజ అనేది చేసుకోవాలి. ముందుగా వినాయకునితో ప్రారంభం అనేది చేసుకోవాలి. ఏ పూజ చేసుకున్నా అప్పుడే మనకు మంచిగా విజయవంతం అనేది అవుతుంది. తర్వాత అయితే అమ్మవారికి కూడా పసుపు కుంకుమలతో, పూలతో కూడా మంచిగా అలంకరణ అనేది చేసుకోవాలి. అగరబత్తులు కూడా వెలిగించుకోవాలి. ఇలా కింద ఇచ్చిన ఈ మంత్రాన్ని కూడా జపం చేసుకోండి. 11 లేదా 21 లేదా 108 సార్లు అయినా జపం చేసుకోండి. ఇలా కింద ఇచ్చిన ఈ మంత్రాలను అయితే జపం చేసుకోండి ఫ్రెండ్స్. కలశం అనేది కూడా పెట్టుకోవాలి. ఇలా రాగి చెంబులో నిండుగా నీళ్ళు తీసుకొని పసుపు, కుంకుమ, గంధం కూడా వేసుకొని అలాగే పువ్వులు కూడా పెట్టుకోవాలి. ఇలా వాటర్ అనేది మనం కంపల్సరిగా పెట్టుకోవాలి. ఇలా కలశం అనేది స్థాపన చేసుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్. కలశ స్థాపన చేసుకోలేని వాళ్ళు మామూలుగా ఒక చెంబులో అయితే నీళ్ళు తీసుకొని ఇలా పువ్వు అనేది వేసి పెట్టుకొని కూడా పూజ అనేది చేసుకోవచ్చు. ఇలా ప్లేట్లు అనేది పెట్టుకోలేని వాళ్ళు దీపారాధన కింద ఇలా తమలపాకులనైనా కూడా పెట్టుకోవచ్చు. ఇలా నైవేద్యంగా అయితే ప్రసాదం అనేది పులిహోర, పొంగలి, పాయసం ఇలా మీ ఇంట్లో అయితే సులభంగా ఏదో ఒక ప్రసాదం అయితే చేసి పెట్టండి. 5 రకాల పండ్లు ఉన్నా కూడా పండ్లు కూడా పెట్టుకోవచ్చు. అలాగే టెంకాయ అనేది కూడా కొట్టుకోవాలి. ఇలా విజయవంతంగా మనం పూజ అనేది కూడా మంచిగా అయితే చేసుకోవాలి. ఇలా విజయదశమి రోజు అయితే పూజ అనేది చేసుకోవడం వల్ల చాలా మంచి అనేది జరుగుతుంది. దసరా రోజు అయితే ప్రత్యేకంగా మనం జమ్మి ఆకుల్ని కూడా సమర్పణ చేసుకోవాలి. ఇది మన సాంప్రదాయంలో ఒక గొప్ప ఫెస్టివల్ లాగా అయితే, పండగ లాగా అయితే జరుపుకుంటాము. ప్రసాదం వచ్చేసి మనం తీపి పదార్థాలు ఏదైనా కూడా పెట్టుకోవచ్చు. అలాగే పండ్లు కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. విజయదశమి రోజున అయితే కొత్త పనులు కూడా ప్రారంభం చేస్తే చాలా మంచిది. ఆ పనులు అనేది కూడా విజయవంతం అవుతాయని ఒక నమ్మకం అనేది ఉంటుంది. దసరా పండగ రోజు అయితే ప్రత్యేకంగా శివాలయ దర్శనం చేసుకున్నా కూడా చాలా మంచిది. కుటుంబ సభ్యులు అందరూ కలిసి కూడా పూజ అనేది చేసుకోవాలి. ఇలా సంతోషంగా జరుపుకోవడం వల్ల మనకు అత్యంత శుభప్రదంగా అనిపిస్తుంది. ఇలా దసరా పండగ రోజు అయితే నేను సులభంగా అయితే ఈ విధంగా దసరా పూజ విధానం అనేది ఇంట్లో ఏ విధంగా చేసుకుంటాను అనేది చూపించాను కదా. మీరు కూడా ఏ విధంగా చేసుకుంటారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరు ఏవైనా కొత్త పనులు అనేది ప్రారంభం చేసుకోవాలన్నా, విజయవంతంగా అవ్వాలనుకున్నా కూడా మీరు దసరా పండగ రోజు అయితే కొత్త పనులు అనేది ప్రారంభం చేయండి ఫ్రెండ్స్. చాలా మంచి అనేది జరుగుతుంది. ఈరోజు చాలా మంచి రోజు.
అలాగే ఆ పనులు అనేది స్టార్ట్ చేయడం వల్ల కూడా మనకు మంచిగా ఆ పనులు అనేది విజయవంతం అవుతాయని ఒక నమ్మకం అనేది ఉంటుంది. ఇలా ఈ విధంగా అయితే పూజ అనేది చేసుకున్నాను. మీరు కూడా ఏ విధంగా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మా వీడియో ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియో కనుక మీకు ఉపయోగకరంగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోను షేర్ చేయండి. మరికొన్ని ఇలాంటి పూజ సంబంధిత విషయాలు కావాలన్నా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.